హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు ఇంకా క్లియర్‌గా తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోవచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నాను అంటే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ కరెంట్ ఎనర్జీస్ అసలు ఎలా ఉన్నాయి? వాళ్ళ నేమ్‌లో ఫస్ట్ ఆల్ఫాబెట్ ప్రకారం మీరేంటంటే ఈ రీడింగ్ చూడొచ్చండి. అంటే చాలా మంది ఏంటంటే ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకోవాలి అనుకుని టైమ్ టు టైమ్ చాలా రకాలుగా కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. బట్ ఈ రీడింగ్‌లోని మీకు క్లియర్‌గా మీ పర్సన్ గురించి తెలియాలి. అంటే ఇదే పర్టిక్యులర్ కార్డ్ సెట్ అని మీకు క్లారిటీ ఉంటే పెద్దగా కన్‌ఫ్యూజ్ అవ్వకుండా రీడింగ్ చూస్తారు అని చెప్పి మాత్రమే ఇలాంటి ఒక రీడింగ్ అయితే చేస్తున్నాను. మన ఛానెల్‌లో ఇలాంటి రీడింగ్ చేసి కూడా చాలా రోజులైనట్టుగా నాకైతే అనిపించింది. అందుకే అసలు వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇవ్వాలనుకుంటుంది? ఇలా అయితే ఒక రీడింగ్ చేద్దాం అనుకున్నానండి. ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి ABGHMNSTY ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి CDIJOPUVZ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి EFKLQRWX ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. మీ పర్సన్ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ఏదైతే దాని ప్రకారం మీరు కార్డ్ సెట్‌ని పిక్ చేసుకోండి. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే ఈ ABGHMNSTY నేమ్స్‌తో స్టార్ట్ అయ్యే పర్సన్ కోసం ఈ కార్డ్ సెట్ చూస్ చేసుకున్నారో అసలు చూద్దాము. అంటే మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? అసలు మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది అనేదైతే చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా అంటే ఒకటండి, ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇనీషియల్‌గా ఈ రిలేషన్‌షిప్ అంటే చాలా డౌట్స్ ఉన్నాయండి. అంటే ఒకటి మీది ఏ రిలేషన్‌షిప్ అయినా అవ్వచ్చు. ఎందుకంటే నేను ఒక జనరల్ రీడింగ్ చేస్తున్నాను కాబట్టి ఒక స్పెసిఫిక్ రిలేషన్‌షిప్ అని మెన్షన్ చేయాలనుకోవట్లేదు. అలా మెన్షన్ చేసి కూడా బౌండరీస్ అయితే సెట్ చేయను రీడింగ్‌కి. మీరేంటంటే ఎవరి కోసమైనా చూడొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ ఈ రిలేషన్‌షిప్ ఎలాంటిదైనా కూడా ఆ పర్సన్‌కి ఏంటంటే ఫస్ట్ మాత్రం క్లారిటీ లేదండి. మీతో ట్రావెల్ అవ్వాలా? వద్దా? మీతో అంటే ఇన్వాల్వ్ అవ్వొచ్చా? లేదా? అని ఇలా చాలా రకాలుగా వాళ్ళు ఆలోచించుకోవడం జరిగింది. బట్ సమ్‌హౌ ఈ పర్సన్ చేంజ్ అయ్యారు. వాళ్ళ ఒపీనియన్ చేంజ్ అయింది. వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్ కోసం ఎఫర్ట్స్ పెట్టాలనుకున్నారు. ఆర్ ఈ రిలేషన్‌షిప్‌లో కమిటెడ్‌గా ఉండాలి అని మాత్రం చాలా స్ట్రాంగ్‌గా అనుకున్నారండి. అలా అనుకోని వాళ్ళని వాళ్ళు చాలా చేంజ్ చేసుకున్నారండి. యాక్చువల్‌గా మీరు ఈ పర్సన్‌ని పాస్ట్‌లో ఎలా అయితే చూసారో వాళ్ళ క్యారెక్టర్ అయితే ఒరిజినల్‌గా అది కాదు. కంప్లీట్‌గా డిఫరెంట్ పర్సన్ అని చెప్పొచ్చండి. బట్ ఈ రిలేషన్‌షిప్‌లో ఫిట్ అవ్వడం కోసం మాత్రం చాలా రకాలుగా ప్రయత్నాలైతే చేశారు. అది మాత్రం ఫ్యాక్ట్. దానికి రీజన్ ఏంటంటే వాళ్ళకి వాళ్ళ లైఫ్‌లో ఫస్ట్ టైమ్ ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే ఒక హోప్‌ని క్రియేట్ చేసింది. ఎక్కడో తెలియదు కానీ వాళ్ళ విషెస్ ఫుల్‌ఫిల్ అయినంత పనయ్యింది. ఆర్ అట్‌లీస్ట్ ఈ రిలేషన్‌షిప్ వల్ల ఈ వ్యక్తులేంటంటే హీల్ అయ్యారండి. వాళ్ళ పాస్ట్‌లో మేబీ చాలా సఫర్ అయ్యి ఉండొచ్చు. బట్ మీ పరిచయం కానీ, లేకపోతే మీతో రిలేషన్‌షిప్ కానీ ఈ వ్యక్తిని హీల్ చేసింది. వాళ్ళేంటంటే ఆ కంఫర్ట్‌ని ఫీల్ అయ్యారు. అందుకే మేబీ అంటే ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళని వాళ్ళు ఫిట్ చేసుకోవడం కోసం ట్రై చేసినట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఏదేమైనా సరే ఒక్కటి మాత్రం నిజమండి. ఇద్దరి మధ్యలో కూడా రిలేషన్‌షిప్ అయితే మాత్రం చాలా బెటర్‌గా ఉండదండి. పాస్ట్‌లో చూసినట్టయితే. అంటే ఆ ట్రాన్స్‌పరెన్సీ కానీ,
అంటే ఆ ఎమోషనల్ కనెక్షన్ కానీ, ఎమోషనల్ కనెక్షన్ అనే దానికంటే కూడా ప్యాషనేట్ ఫీలింగ్స్ అనేవి కనిపిస్తున్నాయండి. ఈ వ్యక్తి మీకైతే మాత్రం చాలా సిన్సియర్‌గా కనెక్ట్ అయ్యారు అని చెప్పొచ్చు. సో, మొత్తానికి ఏంటంటే ఇప్పుడు కూడా నాకు తెలిసి ఈ వ్యక్తికి మీరంటే ఫీలింగ్స్ ఉన్నాయి. పాజిటివ్‌గానే ఫీలింగ్స్ ఉన్నాయి. నెగెటివ్‌గా కాదు. కాకపోతే ఇద్దరి మధ్యలో కూడా కొన్ని డిస్టర్బెన్సెస్ కూడా ఉన్నాయండి. సో, దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తి వాళ్ళ ఫీలింగ్స్‌ని వాళ్ళు మళ్ళీ కూడా చెక్ చేసుకుంటున్నట్టు నాకనిపిస్తుంది. అంటే 100% ఈ రిలేషన్‌షిప్ అనేది కరెక్టా? కాదా? లేకపోతే వాళ్ళ ఫీలింగ్స్ అనేవి కరెక్టేనా? కాదా? అంటే వాళ్ళు అసలు ఈ రిలేషన్‌షిప్‌లో చేసిందేంటి? మీరు వాళ్ళకి చేసిందేంటి? ఇలా ప్రతీదీ కూడా మళ్ళీ అనాలిసిస్ చేస్తున్నట్టు నాకనిపిస్తుందండి. అంటే ఇద్దరి మధ్యలో కూడా కొన్ని డిఫరెన్సెస్ వచ్చాయి. కొన్ని సిట్యుయేషన్స్ ఉన్నాయి. సో, దానివల్ల ఏంటంటే బేసిక్‌గా ఈ వ్యక్తికి అయితే మిమ్మల్ని విడిచిపెట్టేయాలి, లేకపోతే మీకు దూరం అయిపోవాలి అని లేదు కానీ, బట్ ఈ రిలేషన్‌షిప్‌ని వాళ్ళు హ్యాండిల్ చేయగలరా లేదా? వాళ్ళ వల్ల అవుతుందా లేదా? అసలు అంటే ఈ రిలేషన్‌షిప్‌లో పాస్ట్‌లో డిస్టర్బెన్సెస్‌కి రీజన్ ఏంటి? ఇలా అంటే అన్ని రకాలుగా ఆలోచిస్తున్నట్టు నాకనిపిస్తుందండి. దానికి రీజన్ ఒక్కటే. మీ ఇద్దరి మధ్యలో కూడా కొంత మిస్‌అండర్‌స్టాండింగ్ ఉందండి. ఈ మిస్‌అండర్‌స్టాండింగ్ అనేది క్లియర్ అవ్వాలి అని ఆ వ్యక్తి అనుకుంటున్నారు. బట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఈ రిలేషన్‌షిప్‌లో ఫిట్ అవ్వడం కోసం చాలా రకాలుగా చేంజ్ అవ్వడం కానీ, చాలా రకాలుగా ట్రై చేయడం కానీ చేశారండి. సో, దానివల్ల ఏంటంటే ఇది వర్తియేనా? మళ్ళీ కూడా అంటే మిమ్మల్ని ట్రస్ట్ చేయొచ్చా? మళ్ళీ కూడా ఈ రిలేషన్‌షిప్‌లోకి రావచ్చా? వాళ్ళ హార్ట్‌ని ఎంతవరకు ఓపెన్ చేయొచ్చు? అది ఎంతవరకు ఈ రిలేషన్‌షిప్‌ని మళ్ళీ వాళ్ళు హ్యాండిల్ చేయగలరు? అనే డౌట్ అయితే వాళ్ళకి చాలా స్ట్రాంగ్‌గా ఉందండి. అదే ఇక్కడ ప్రాబ్లమ్. సో, దానివల్ల ఏంటంటే వాళ్ళు ఎక్కడో కానీ స్టక్ అయ్యి ఉన్నారని చెప్పొచ్చండి. ఫీలింగ్స్ ఉన్నాయి. చెప్తున్నాను కదా! ఆ వ్యక్తికి ఇష్టం ఉంది కానీ, ఇక్కడ ఆ వ్యక్తి మీ మీద కోపంగా కూడా ఉన్నారండి. అంటే ఇక్కడ నాకు 2 ఎమోషన్స్ కనిపిస్తున్నాయి. సో, లవ్ ఎక్కువుందా? కోపం ఎక్కువుందా? అంటే కోపమే ఎక్కువుందని చెప్పొచ్చండి. అంటే ప్రేమ లేదని కాదు కానీ, ఆ కోపం అనేది బయటకు పోవట్లేదనమాట. అంటే ఎలా తీర్చుకోవాలో లేకపోతే అంటే ఎలా అంటే దాని నుంచి నార్మల్ అవ్వాలో వాళ్ళకి తెలియట్లేదని చెప్పొచ్చు. దానికి రీజన్ ఏంటంటే, ఆ వ్యక్తి చెప్తుంది కానీ, ఆ వ్యక్తి ఇంటెన్షన్స్ కానీ మీరు అర్థం చేసుకోలేకపోయారు. ఆర్ అట్‌లీస్ట్ ఇప్పుడు అర్థం చేసుకోవట్లేదు. దానివల్ల ఏంటంటే, ఆ వ్యక్తికి అది కంఫర్టబుల్‌గా అనిపించట్లేదండి. అది వాళ్ళు మీ నుంచయితే ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. ఎందుకంటే, ఇప్పుడు ఈ రిలేషన్‌షిప్ కావాలి. ఈ రిలేషన్‌షిప్‌లో హీల్ అయ్యారు. సో, దీనికోసం ఎంత దూరమైనా వెళ్ళాలి అని వాళ్ళనుకున్నప్పుడు, మీరెందుకు అంటే ఆ వ్యక్తి మాట వినట్లేదు, లేకపోతే ఆ వ్యక్తి చెప్తుంది అర్థం చేసుకోలేకపోతున్నారు అనే ఆ ఒక్క పాయింట్ అనేది వాళ్ళకి నచ్చట్లేదండి. దానివల్ల ఏంటంటే ఆ వ్యక్తి చాలా కోపంగా ఉన్నారు అని చెప్పొచ్చు. సో, ఇక్కడ నేనొక్కటి మాత్రం చెప్పగలనండి. ఈ వ్యక్తిని ఒకవేళ కానీ మీరు ఫేస్ చేసే రోజొచ్చినా, వీళ్ళు మీతో మాట్లాడే రోజొచ్చినా సరే, ఫస్ట్ వాళ్ళు మీతో గొడవ పెట్టుకోవడం అయితే జరుగుతుందండి. అట్‌లీస్ట్ గొడవ పెట్టుకోకపోయినా, వాళ్ళ కోపాన్ని మీ మీద ఏదో ఒక రకంగా చూపిస్తారు. ఆ తర్వాతే వాళ్ళ ప్రేమను చూపిస్తారు. దానికి రీజన్ ఏంటంటే, ఆ వ్యక్తికి ఈ కోపం అనేది కానీ ఇలానే మనసులో ఉంటే, ఎప్పటికి కూడా మీ రిలేషన్‌షిప్ బెటర్ అవ్వదు అనే క్లారిటీ ఉందండి. అంటే వాళ్ళు చెప్పాలనుకున్నది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో, ఆ టైంలోనేంటంటే మీరు కూడా వాళ్ళ మాట వినాలి. మీరు కూడా అంటే ఆ కోపం వెనకున్న పెయిన్‌ని అర్థం చేసుకోవాలి అనే ఒక పాయింట్‌లోనే వాళ్ళేంటంటే మాట్లాడతారు. సో, అది మాట్లాడిన తర్వాతే వాళ్ళ ఫీలింగ్స్‌ని ఓపెన్ అప్ చేయడం లాంటిది జరుగుతుంది. అంటే నాకిక్కడ ఏమనిపిస్తుందంటే, మెయిన్ ఆ వ్యక్తి చెప్పినప్పుడు మీరు అది వినాలి అని అనుకుంటున్నారండి. అది విన్న తర్వాత ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ఎలాంటి డెసిషన్ తీసుకున్నా పర్వాలేదనుకుంటున్నారు. అంటే ఇక్కడ అందుకే వీళ్ళేంటంటే మళ్ళీ మళ్ళీ సిట్యుయేషన్స్‌ని లేకపోతే మీతో జరిగిన వాటిని అనాలిసిస్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి వాళ్ళే ఆ క్లారిటీ తెచ్చుకుంటే మీతో మాట్లాడినప్పుడు సరిగ్గా మాట్లాడతారు కదా! ఏదో మళ్ళీ మిస్‌లీడ్ చేసినట్టుగా మళ్ళీ ఏదో ఇక్కడ ఆ వ్యక్తి టాక్సిసిటీ అనేది చూపిస్తున్నట్టుగా కాకుండా, వాళ్ళకనిపించింది వాళ్ళు చెప్పారు అనే ఫీలింగ్ మీకు రావాలి అని చెప్పి, ఇలా మాట్లాడడానికి ఛాన్సెస్ నాకు కనిపిస్తున్నాయండి. బట్ ఒక్కటి మాత్రం నిజం, వచ్చే రోజుల్లో మాత్రం ఈ వ్యక్తి మీ దగ్గరికి రావడం కానీ, మీతో మాట్లాడడం కానీ జరుగుతుందండి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే, ఆ వ్యక్తి ఇంటెన్షన్ ప్రకారం అయితే వాళ్ళు మీతో సెపరేట్ అవ్వాలి, లేకపోతే మిమ్మల్ని హేట్ చేయాలి అని వాళ్ళు అనుకోవట్లేదండి. బట్ వాళ్ళ కోపం అనేది బయటకు వెళ్ళాలి అనుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ వ్యక్తికి మనసులో కోపం పెట్టుకొని మీతో ప్రేమగా మాట్లాడినా, ఆ కోపం అనేది ఏదో ఒక రోజు బయటకొస్తుంది. అప్పుడైనా రిలేషన్‌షిప్ డిస్టర్బ్ అవుతుంది. ఒకవేళ ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళ కోపాన్ని ముందే చూపించేస్తే మేబీ అది మీరు కోపంలో అర్థం చేసుకుంటారో, హేట్ లాగా అనుకుంటారో అది మీ ఇష్టం. దాని ప్రకారం మీరు ఏ డెసిషన్ తీసుకున్నా పర్వాలేదు.
అది మీకు అంటే వాళ్ళలో ఉన్న పెయిన్ అని అర్థమైతే మీరే వాళ్ళతో ఉంటారు, లేకపోతే మీ డెసిషన్ మీరు తీసుకుంటారు. సో ఈ వేలో ఆలోచిస్తున్నారండి. వ్యక్తి ఏంటంటే 2 ఎమోషన్స్ ని క్యారీ చేస్తున్నారు మీ విషయంలో. సో ఈ ఎమోషన్స్ ఉన్నంత వరకు కూడా వాళ్ళేంటంటే పీస్‌ఫుల్‌గా ఉండలేరండి. అంటే లవ్ అనే ఎమోషన్ కూడా ఉంది. కానీ లవ్ కంటే ముందు ఈ ఫ్రస్ట్రేషన్ కానీ, ఈ ఇరిటేషన్ కానీ ఇది ఎక్కువగా ఉండడం వల్ల ఇది ఎలా అయినా సరే బయటకు వెళ్ళాలి అనే ఫీలింగ్ మాత్రం ఉందండి. వాళ్ళకైతే పీస్ చేసుకోవాలని ఉంది కానీ, ఈ పీస్‌లో మీరేంటంటే కొంత ఆ యాంగర్‌ని కూడా చూడడం అయితే జరుగుతుంది. డెఫినిట్‌గా ఈ వ్యక్తి మీతో మాట్లాడడం కానీ, మళ్ళీ కలవడానికి ట్రై చేయడం కానీ అలాంటివి జరుగుతాయండి. పాస్ట్‌లో ఈ రిలేషన్‌షిప్‌లో నాకు ప్యాషన్ కనిపించింది. బట్ ఫ్యూచర్‌లో ఈ రిలేషన్‌షిప్‌లో ఎమోషనల్ కనెక్షన్ కనిపిస్తుందండి. ఈ వ్యక్తి ఏంటంటే నెక్స్ట్ టైమ్ మీతో మాట్లాడినప్పుడు లేకపోతే మీతో అంటే మళ్ళీ కూడా వాళ్ళు కనెక్ట్ అయినప్పుడు వాళ్ళ ఎమోషన్‌ని చూపిస్తారండి. అంటే ఆహ్, రిలేషన్‌షిప్ డెవలప్ అవ్వడం కోసం మీతోనేంటంటే కనెక్ట్ అవ్వడానికి చాలా రకాలుగా ట్రై చేస్తారు. ఈవెన్ మీ ఇద్దరి మధ్యలో ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా సరే, అవి పీస్ చేసుకుందాం అనే వేలో మాత్రం ముందుకు వెళ్ళడం అయితే జరుగుతుందండి. ఇక్కడ కార్డ్స్ ప్రకారం నాకు ఆ పాజిటివిటీ కనిపిస్తుంది. ఒక్కటి నేను చెప్పగలనండి. పర్టిక్యులర్‌గా ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో చాలా వరకు నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో అయినా ఉండొచ్చు. ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్‌లో అయినా ఉండొచ్చు. బట్ కలిసి కూడా ఉండొచ్చు కానీ స్టిల్ డిఫరెన్సెస్ అనేవి ఉండొచ్చండి. అందుకే నేనేం చెప్తున్నానంటే తొందరలోనే ఈ వ్యక్తి ఏంటంటే ఇవన్నీ కూడా సార్ట్ ఔట్ చేస్తారు. అంటే వాళ్ళ ఎమోషన్స్ కానీ, వాళ్ళకి ఇక్కడ అనిపిస్తున్న అంటే మిస్టేక్స్ కానీ, లేకపోతే మొత్తానికి పాస్ట్‌లో ఏదైతే మీ ఇద్దరి మధ్యలో జరిగిపోయిందో అంటే వీళ్ళు సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయాలి అనుకుని అంటే ముందుకు వచ్చినప్పుడు మాత్రం ఇవన్నీ కూడా వాళ్ళే సార్ట్ ఔట్ చేస్తారండి. మీరు చేసేదేం ఉండదు. జస్ట్ ఆ టైంకి వాళ్ళు చెప్తుంది కానీ, వాళ్ళకనిపిస్తుంది కానీ మీరు వినాల్సుంటుంది. మీకు కూడా పేషెన్స్ అవసరం అండి ఈ సిట్యుయేషన్‌లో. ఎందుకంటే ఈ వ్యక్తి ఇక్కడ టాక్సిక్‌గా లేరు. లేదా మీతో రిలేషన్‌షిప్‌లోని నెగటివిటీ కోరుకోవట్లేదు. వాళ్ళు పాజిటివిటీ కోరుకుంటున్నారు. కాకపోతే అది వాళ్ళకేంటంటే కన్వీనియంట్‌గా జరగాలి. అంటే వాళ్ళు ఇక్కడ ఒక ఇంప్రెషన్ డెవలప్ చేసుకున్నారండి. అదేంటంటే మేము ఈ రిలేషన్‌షిప్ కోసం ఎంతైనా చేయడానికి రెడీగా ఉన్నాం. సో, ఆ టైంలో కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చాయి. ఇప్పుడు మేమేంటంటే ఆ ఎఫర్ట్స్ పెట్టాలన్నా, మళ్ళీ మమ్మల్ని మేము అలా చేంజ్ చేసుకోవాలన్నా అసలు ఈ వ్యక్తి వర్తీయేనా కాదా? వీళ్ళ కోసం మేము ఫైట్ చేయొచ్చా లేదా? అలా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు చేంజెస్ అనేవి వాళ్ళు చేసుకోవడానికి రెడీ అయినప్పుడు, మీరు కూడా అంటే వీళ్ళ నుంచి వచ్చే ఆ నెగెటివ్ వైబ్స్‌ని టైమ్ బీయింగ్ యాక్సెప్ట్ చేయాలి అని వాళ్ళనుకుంటున్నారు. అది మీరు సెల్ఫిష్‌నెస్ అనుకుంటే అది మీ ఇష్టం. బట్ ఒరిజినల్‌గా ఆ పర్సన్ ఫీలింగ్స్ కానీ, వాళ్ళ ఎనర్జీస్ కానీ ఇలానే ఉన్నాయండి. వాళ్ళ ఎనర్జీస్ ప్రకారం అయితే మాత్రం ఈ వ్యక్తులు చాలా తొందరలోనే మీతో కమ్యూనికేట్ చేయడం కానీ, కమ్యూనికేట్ చేయడం కోసం ఒక ఆపర్చునిటీని కానీ క్రియేట్ చేసుకుంటారని నాకైతే అనిపిస్తుంది. డెఫినిట్‌గా ఇక్కడేంటంటే మీ ఇద్దరి మధ్యలో కూడా మళ్ళీ ఇంటరాక్షన్స్ అనేవి మొదలవుతాయండి. అది మాత్రం నేను చెప్పగలను. ఆల్రెడీ థింగ్స్ అనేవి షిఫ్ట్ అవుతున్నాయి. ఇదేంటంటే చాలా తొందరగానే జరుగుతుందండి. ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో ఏదైతే సైకిల్ రన్ అవుతుందో, ఈ సైకిల్ అనేది కంప్లీషన్‌కొస్తుంది. ఈ కంప్లీషన్‌కొచ్చినప్పుడు కూడా ఇందులోని మీరేంటంటే పాజిటివిటీనే చూస్తారు కానీ నెగటివిటీని చూడరు. అయితే ఏంటంటే వ్యక్తి కొంత రూడ్‌గా మాట్లాడొచ్చు. అది ఏంటంటే టెంపరరీ సిట్యుయేషన్ అండి. సో, దాన్ని మీరేంటంటే ఎక్కువ డీప్‌గా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అసలు ఇంకా చూద్దాం మరి ఇలాంటి ఒక సిట్యుయేషన్‌కి అంటే ఈ వ్యక్తి ఫీలింగ్స్ ప్రకారం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, నాకర్థమైందండి. అంటే మీ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తి విషయంలో అసలు ఈ వ్యక్తిని మళ్ళీ మీరు ట్రస్ట్ చేయొచ్చా లేదా అని మీకు కూడా అనిపిస్తుందండి. ఇక్కడ మీరు కూడా ఏంటంటే భయపడుతున్నారు. ఎందుకో తెలీదు కానీ ఇద్దరి మధ్యలో కూడా కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చాయి. ఈ డిస్టర్బెన్సెస్‌కి రీజన్ మీరు కాదు, ఆ పర్సన్ కాదు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా కొన్ని జరిగిపోయాయి. సో, దీన్నేంటంటే చేంజ్ చేసే పరిస్థితి లేదు. కానీ నాకేమనిపిస్తుందంటే, ఈ పర్సన్ కానీ మీతో మాట్లాడడానికి ట్రై చేస్తే మీరు మాట్లాడాలండి. లేదా మీరే ట్రై చేస్తున్నారు అంటే ఇంకొంచెం ట్రై చేయండి. అంటే ఇక్కడ ఏంటంటే ప్రాబ్లము ఇద్దరి మధ్యలో కూడా మళ్ళీ కాన్వర్జేషన్స్ అనేవి జరగాలి. అంటే ఒక టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ అనేది మాత్రం ఇక్కడ తొందరలో జరుగుతుంది. అది జరిగినప్పుడు ఏంటంటే మీరు ఆ వ్యక్తిని సస్పెక్ట్ చేస్తున్నట్టుగా లేకపోతే ఆ వ్యక్తిని హేట్ చేస్తున్నట్టుగా కాకుండా అసలు ఆ వ్యక్తి చెప్పేదేంటి? అందులో ఎంత పాజిటివిటీ ఉంది అనేది మీరు అబ్జర్వ్ చేయాలండి. మళ్ళీ ఇక్కడ మీరు ఓవర్ థింక్ చేయడం లేకపోతే అసలు ఈ వ్యక్తి ఎందుకు మళ్ళీ ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు అని చెప్పి మీరేంటంటే అక్కడ నెగెటివ్‌గా తీసుకోవడం లాంటివైతే చేయాల్సిన అవసరం లేదు. డెఫినెట్‌గా ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో కూడా కమ్యూనికేషన్ అయితే ఏదో ఒక రకంగా స్టార్ట్ అవుతుంది.
అది ఎలా స్టార్ట్ అవుతుందో నాకు తెలియదు కానీ బట్ డెఫినెట్‌గా స్టార్ట్ అవుతుంది. వన్స్ అది స్టార్ట్ అయిన తర్వాత మాత్రం మీ ఇంట్యూషన్‌ని మీరు ట్రస్ట్ చేయాలి. ఇఫ్ ఆ వ్యక్తి చెప్తుంది మీకు రాంగ్ అనిపించినా, లేకపోతే వాళ్ళు మిస్‌లీడ్ చేస్తున్నారు అనిపించినా ఓకే. అది మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే మేబీ వాళ్ళు ఒక సిట్యుయేషన్‌లో ఉన్నారు అని మీరు అర్థం చేసుకోవాలి. ఆర్ అట్‌లీస్ట్ ఇక్కడ మీరు ఇంకొకలా కూడా ఫీల్ అవ్వచ్చు. అదేంటంటే ఆ వ్యక్తి మిమ్మల్ని స్టడీ చేస్తున్నారు అని కూడా అనుకోవచ్చు. అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆ వ్యక్తి కూడా మీరు వర్తియా కాదా చూడాలి అనుకుంటారు కాబట్టి, వాళ్ళు మాట్లాడే మాటలు కొన్ని ఏంటంటే టెస్టింగ్‌గా కూడా ఉండొచ్చు. బట్ అదేంటంటే మీకు మిస్టీరియస్‌గా అనిపించడం, సస్పీషియస్‌గా అనిపించడం లాంటివి కూడా జరగొచ్చు. బట్ ఇక్కడ మీరు వాళ్ళని సస్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మీరు సస్పెక్ట్ చేస్తే మళ్ళీ కూడా రిలేషన్‌షిప్‌లో ఛాలెంజెస్ అయితే వస్తాయి. ఈసారి ఆ వ్యక్తి ఏంటంటే క్లియర్ కట్‌గా వాళ్ళ ఇంటెన్షన్స్ మీతో చెప్పడం జరుగుతుంది. దానికి మీరు అగ్రీ అయిన తర్వాతే మీరు మాట్లాడుకోవడం మంచిది. బట్ మాట్లాడిన తర్వాత మాత్రం ఆ గ్యాప్ అనేది ఇప్పుడు ఫిల్ అవుతుంది అని మాత్రం మీరు రియలైజ్ అవుతారు. నాకిక్కడ ఎలా అనిపిస్తుందంటే థింగ్స్ అనేవి బెటర్‌గా షేప్ అవుతాయండి. బట్ ఆ వ్యక్తిని మీరు ట్రస్ట్ చేయాల్సుంటుంది. యూనివర్స్ ఏం చెప్తుందంటే మీ ఇంట్యూషన్ ఆ టైంలో చెప్పింది మీరు వినండి. ఆ వ్యక్తిలోని అంటే పాజిటివ్ యాంగిల్ చూడాలి అంటే మీ గట్ ఫీలింగ్ చెప్పింది మీరు ఫాలో అయితేనే మీరు ఆ టైంలో చూడగలుగుతారు అని చెప్తుంది. ఎందుకంటే ఆ వ్యక్తి వాళ్ళ కోపాన్ని చూపించడం జరుగుతుంది. సో, అది మీరు నెగెటివ్‌గా తీసుకుంటే ఇంకా దానికి మరి చెప్పేదేం లేదు. అదే మీ ఇంట్యూషన్ ఆ టైంలో చెప్తుందనుకోండి ఆ వ్యక్తి ఏంటంటే వాళ్ళ పెయిన్ చెప్తున్నారు. లేకపోతే వాళ్ళకనిపించింది చెప్తున్నారు. సో, అదేంటంటే వాళ్ళు ఒక టాక్సిసిటీతో చెప్తుంది కాదు అని మీరు రియలైజ్ అయితే, ఈ రిలేషన్‌షిప్‌లోని మీరు కూడా ఫ్రీగా మూవ్ అవ్వగలుగుతారండి. ఇది మీరు అర్థం చేసుకోవాలి. కొంచెం అంటే మీకు కూడా పేషెన్స్ ఉండాలండి. మేబీ అంటే ఆ వ్యక్తి మీతో మాట్లాడే టైంకి మీరు మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేకపోతే కొంత అంటే బ్రేక్ తీసుకొని మీరు మాట్లాడడం మంచిది. లేదు ఆ వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు మీకు మాట్లాడాలనే ఫీలింగ్ ఉంటే మీరేంటంటే స్లోగా ఆ వ్యక్తికి ఓపెన్ అప్ అవ్వచ్చు. ఇక్కడ ఏదైనా సరే ఈ ప్రాసెస్ మాత్రం స్లోగానే జరగాలి. అండ్ ఆ వ్యక్తి బేబీ స్టెప్స్ వేయడం మంచిది. మీరు బేబీ స్టెప్స్ వేస్తేనే ఈ రిలేషన్‌షిప్ అనేది బెటర్‌గా ఎవాల్వ్ అవుతుందండి. అది మాత్రం నేను చెప్పగలను. కొంచెం మీలో కూడా నెగటివిటీ ఉంది. దాన్ని మీరు తగ్గించుకుంటే బెటర్. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ CDIJOP UVZ ఆల్ఫాబెట్స్ పిక్ చేసుకున్నారో సో, ఈ ఆల్ఫాబెట్స్‌తో ఎవరి నేమ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయో అసలు వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి మీ పైన? వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది అనేదైతే చూద్దాం. సో, ఇక్కడ నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తికి యాక్చువల్‌గా మీరంటే చాలా ఇష్టం అండి. అంటే నేనొక్కటి మాత్రం చెప్పగలను. ఈ వ్యక్తికి మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి కానీ, వాళ్ళ ఫీలింగ్స్‌ని ఏ రోజు కూడా మీతో ఓపెన్‌గా షేర్ చేసుకోలేదు. అంటే నాకు తెలిసి ఈ వ్యక్తి ఇంట్రోవర్ట్ టైప్ లాగా అనిపిస్తున్నారు. అంటే ఒకటి ఇంట్రోవర్ట్ కాకపోయినా పెద్దగా ఎక్స్‌ప్రెసివ్ కాదండి. అంటే వాళ్ళకి మనసులో చాలా ఆలోచనలుంటాయి. చాలా రకాల ఫీలింగ్స్ ఉంటాయి. బట్ ఏది కూడా బయటికి పెద్దగా చెప్పుకునే టైప్ కాదనమాట. వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు చెప్పుకున్నా వాళ్ళు అంటే అలా హైపర్ యాక్టివ్‌గా ఉంటే మేబీ దాన్ని ఎదుటి వ్యక్తులు ఎలా అర్థం చేసుకుంటారో, సో అది ఏ రకంగా పోర్ట్రే అవుతుందనే భయం కూడా ఈ వ్యక్తులకి ఎక్కువ. సో ఈ పర్టిక్యులర్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ పర్సన్ ఎప్పుడూ కూడా మీతో వాళ్ళ ఫీలింగ్స్‌ని ఎప్పుడూ కూడా డీప్‌గా షేర్ చేసుకోలేదండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళ లవ్‌ని మీతో షేర్ చేసుకోలేదు అని చెప్పొచ్చు. లైక్ ఏంటంటే అది కనిపిస్తది. కానీ బయటకి చెప్పడం మాత్రం చాలా తక్కువండి. వీళ్ళెవరైనా కూడా అవ్వచ్చు. మీకు వీళ్ళతో ఎలాంటి రిలేషన్‌షిప్ అయినా ఉండొచ్చు. బట్ వ్యక్తిపరంగా చూసినట్టయితే ఓపెన్ అప్ అయ్యే టైప్ అయితే కాదండి. సో, ఇలాంటి వ్యక్తులకి మీ విషయంలోని ఒక ఇంప్రెషన్ క్రియేట్ అయ్యింది. సో, ఆ ఇంప్రెషన్ అనేది పోవట్లేదండి. అంటే నాకిక్కడ ఏమనిపిస్తుందంటే, వాళ్ళు మీ విషయంలో ఏదో కానీ నెగెటివ్‌గా నోటీస్ చేశారండి. అంటే యాక్చువల్‌గా వాళ్ళది మీ నుంచి ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళ లవ్‌నైతే ఎక్స్‌ప్రెస్ చేయలేదు కానీ, బేసిక్‌గా ఈ వ్యక్తులు మిమ్మల్ని ఏంటంటే చాలా రకాలుగా స్టడీ చేయడం అయితే జరిగిపోయింది. వాళ్ళకి మీరెలాంటి వాళ్ళు, మీ నేచర్ ఎలాంటిది అనేదైతే తెలుసు. కానీ ఇక్కడ ఒక సిట్యుయేషన్ మీ ఇద్దరి మధ్యలో కూడా క్రియేట్ అయ్యిందండి. సో, ఆ సిట్యుయేషన్‌లోనేంటంటే, వీళ్ళు ఒక ఇంప్రెషన్ అనేది డెవలప్ చేసుకున్నారు మీరంటే. సో, ఆ ఇంప్రెషన్ అనేదేంటంటే, బేసిక్‌గా నెగెటివ్ అని చెప్పొచ్చు. పాజిటివ్ అనయితే నేను చెప్పను. సో, ఇప్పుడేంటంటే, వాళ్ళు
మిమ్మల్ని ఆ పర్సెప్షన్ లోనే చూస్తున్నారు. ఇది నాకు ఎలా కనిపిస్తుందంటే చాలా రోజుల నుంచి కూడా ఈ వ్యక్తికి మీ మీద ఒక ఇంప్రెషన్ క్రియేట్ అయింది కాబట్టి, ఆ ఇంప్రెషన్ నుంచే థింగ్స్‌ని ఆపరేట్ చేయడం కానీ, ఆ ఇంప్రెషన్ నుంచే మీ ఇద్దరి మధ్యలో కూడా సిట్యుయేషన్స్ అనేవి రోజు రోజుకి బిల్డ్ అవుతున్నాయేమో అని నాకు అనిపిస్తుంది. సో, ఒకవేళ నేను చెప్తుంది రెజోనేట్ అవుతున్నట్టయితే మీరిక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలండి. ఈ వ్యక్తి మీకోసం ఆలోచిస్తున్నప్పుడు చాలా కష్టపడుతున్నారని చెప్పొచ్చు. దానికి రీజన్ ఏంటంటే, వాళ్ళకి ఒకవైపు మీరంటే ఫీలింగ్స్ ఉన్నాయి. ఇంకొక వైపు మీ మీద ఒక ఇంప్రెషన్ క్రియేట్ అయింది. సో, దీనివల్ల ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని హేట్ చేయలేకపోతున్నారు. అలా అని చెప్పి మిమ్మల్ని లవ్ కూడా చేయలేకపోతున్నారు. అంటే స్టక్ అయిపోయారండి. మధ్యలో ఉన్నారు. అంటే ఇక్కడ ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళకి, సెకండ్ కార్డ్ సెట్ వాళ్ళకి కొంత డిఫరెన్స్ ఉంది. మీరు అనేసరికి వాళ్ళకి ఫుల్ క్లారిటీ ఉంది. సో, వాళ్ళ ఫీలింగ్స్ కూడా క్లియర్‌గా ఉన్నాయి. కానీ ఒక సిట్యుయేషన్‌లోని మీ మీద ఒక ఇంప్రెషన్ డెవలప్ అయింది. సో, ఆ ఇంప్రెషన్ వల్ల వాళ్ళేంటంటే ఆ లవ్ ఫీల్‌ని బిలీవ్ చేయాలా? లేకపోతే వాళ్ళు చూసింది బిలీవ్ చేయాలా అనే దగ్గర వాళ్ళేంటంటే డెసిషన్ తీసుకోలేకపోతున్నారనమాట. సో, దానివల్ల ఏంటంటే మీ గురించి ఆలోచనలు వచ్చిన ప్రతిసారి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా కష్టపడుతున్నారని చెప్పొచ్చండి. ఈ విషయంలోనేంటంటే మేబీ ఎవరైనా థర్డ్ పర్సన్ హెల్ప్ అడిగినా సరే వాళ్ళకి క్లారిటీ రావట్లేదు. అంటే ఒకటి మీకోసం థర్డ్ పర్సన్ ఎవరైనా ఇక్కడ ఇన్వాల్వ్ అయ్యి నెగెటివ్‌గా చెప్పినా, పాజిటివ్‌గా చెప్పినా వాళ్ళకేంటంటే మళ్ళీ కూడా సేమ్ కన్‌ఫ్యూజన్ అనేదుంది. అంటే యాక్చువల్‌గా మీతో మాట్లాడుకుంటే ఈ కన్‌ఫ్యూజన్ అనేది క్లియర్ అవుతుంది. బట్ ఏంటంటే వాళ్ళు మీ మాట వినడానికి కూడా ప్రెజెంట్ రెడీగా లేరేమో అని నాకనిపిస్తుంది. ఎందుకంటే ఈ పర్సన్‌కి ఒక ఫీలింగ్ ఉందండి. ఇప్పుడు అదేంటంటే వాళ్ళ కళ్ళతో వాళ్ళు చూసారు. లేకపోతే వాళ్ళేంటంటే విన్నారు. లేకపోతే వాళ్ళకి అర్థమయ్యింది ఇక్కడ ఒకటి జరిగినప్పుడు. సో, ఇంకా ఇక్కడ తెలుసుకోవడానికి ఏముంది? అసలు ఏం తెలుసుకోవాలి? తెలుసుకుంటే దానివల్ల సిట్యుయేషన్ ఏం మారుతుంది? సో, మీరేమైనా చేంజ్ చేస్తారా? ఇలాంటి ఒక ఫీలింగ్‌తో ఉన్నారండి. అంటే ఒక్కటి మాత్రం నిజమండి. మీతో రిలేషన్‌షిప్ అయితే మాత్రం ఒక గుడ్ లక్ అని అనుకున్నారండి. వాళ్ళ లైఫ్‌లోనేంటంటే మిమ్మల్నయితే ఒక బ్లెస్సింగ్ లాగే ఫీల్ అయ్యారు. బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ఇది గుడ్ లక్ లాగా అసలు అనిపించట్లేదు. వాళ్ళ ఎమోషన్స్ అనేవేంటంటే దీనివల్ల హై అవుతున్నాయండి. కాసేపు మీకోసం పాజిటివ్‌గా ఆలోచిస్తే, కాసేపు మీకోసం నెగెటివ్‌గా ఆలోచిస్తున్నారు. కాసేపేంటంటే వాళ్ళ ఎమోషన్స్‌ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. ఈ వ్యక్తికేంటంటే టైమ్ టు టైమ్ మూడ్ స్వింగ్స్ వస్తున్నాయండి. మెయిన్ మీకోసం ఆలోచించినప్పుడే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. మొత్తానికి వాళ్ళ ఎనర్జీస్ కానీ చూసుకున్నట్టయితే చాలా లోగా ఉన్నాయి. అంటే మెయిన్ ఏంటంటే మీ మీదున్న ఆ పాజిటివ్ ఫీలింగ్‌ని విడిచిపెట్టలేకపోతున్నారు. అలా అని ఆ నెగెటివ్ ఫీలింగ్‌ని కూడా విడిచిపెట్టలేకపోతున్నారు. అంటే చెప్పాను కదా! లవ్వు ఉంది. అట్ ద సేమ్ టైమ్ హేట్ కూడా ఉంది. సో, లవ్ ఎక్కువుందా? హేట్ ఎక్కువుందా? అంటే 2 ఈక్వల్ గానే ఉన్నాయని చెప్పొచ్చు. దానికి రీజన్ ఏంటంటే, మీ విషయంలో ఎక్కడో కానీ మనసులోని కలిసుండాలి అనే ఫీలింగ్ ఉంది. కలిస్తే బావుంటుందేమో! ఎందుకంటే వాళ్ళేంటంటే స్టార్టింగ్‌లో మిమ్మల్ని ఒక బ్లెస్సింగ్‌లా అనుకున్నారు. లేదంటే ఒక గుడ్ లక్ లాగా ఫీల్ అయ్యారు కాబట్టి, ఈ గుడ్ లక్‌ని అంత ఈజీగా విడిచిపెట్టేయాలి అని లేదు. బట్ సమ్‌హౌ సిట్యుయేషన్స్ చూసారు కాబట్టి, అది బ్యాడ్ లక్‌గా కూడా ఫీల్ అవుతున్నారు. సో, దీనివల్ల ఏంటంటే స్టక్ అయిపోయారండి. ఈ వ్యక్తికేంటంటే క్లారిటీ వస్తే కానీ మీ విషయంలో వాళ్ళు ఏ డెసిషన్ తీసుకోలేరు అన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, నాకు తెలిసి ఈ వ్యక్తి ఏంటంటే తొందరలోనే చేంజ్ అవుతారండి. వాళ్ళని వాళ్ళు చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. ఏదో ఒక ఆలోచనకి స్టిక్ అవ్వాలని మాత్రం డిసైడ్ అవుతారు. అయితే నేనిక్కడ ఒకటి చెప్తాను. ఈ వ్యక్తితో మాట్లాడడానికి ఛాన్స్ ఉంటే మీరు మాట్లాడడం మంచిది. ఎందుకు అంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో ఈ వ్యక్తి ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో బ్రైట్ సైడ్ చూడలేకపోతున్నారు. కొన్ని జరగడం వల్ల. సో, వీళ్ళు బ్రైట్ సైడ్ చూడకపోతే ఏమవుతుందంటే వీళ్ళకున్న అంటే ఈ పర్సెప్షన్‌తోనే థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తారు. ఈ థింగ్స్ ఇలా హ్యాండిల్ చేసినప్పుడు మీకు కాంప్లికేషన్స్ వస్తాయి. వాళ్ళు ఆ కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తారు. ఇఫ్ వాళ్ళకి ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో మీరేమనుకుంటున్నారు? అసలు వాళ్ళకి అలాంటి ఇంప్రెషన్ ఎందుకు క్రియేట్ అయింది? ఆ ఇంప్రెషన్ అనేది ఇక్కడ ఎలా చేంజ్ చేయాలి అనేది కానీ మీరు ఆలోచించినా ఆర్ ఆ పర్టిక్యులర్ థింగ్ మీద కానీ మీరు వర్క్ చేస్తే ఈ వ్యక్తి ఏంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో బ్రైట్ సైడ్ చూడడం కానీ ఆర్ అట్‌లీస్ట్ మీ విషయంలో వాళ్ళ ఇంప్రెషన్ చేంజ్ చేసుకోవడం కానీ చేస్తే ఇక్కడ థింగ్స్ అనేవి కొంత చేంజ్ అవుతాయండి. నాకెలా అనిపిస్తుందంటే ఈ వ్యక్తి చేంజ్ అవ్వడం అనేది కనిపిస్తుంది. కానీ ఈ వ్యక్తి చేంజ్ అవ్వడం అనేది ఎలా ఉంటుందంటే ఒక టఫ్ పర్సన్‌గా చేంజ్ అయిపోతారండి. రోజు రోజుకి ఏంటంటే అది నెగెటివ్ అని నేను చెప్పను. కానీ వాళ్ళని వాళ్ళు స్ట్రాంగ్ చేసుకోవాలి. వాళ్ళేంటంటే వీక్‌గా ఉంటున్నారు. ఎమోషనల్ అవుతున్నారు. మీ విషయంలో ఆలోచనలొచ్చినప్పుడు 2 మైండ్స్‌తో థింక్ చేస్తున్నారు అనే ఈ ఫీలింగ్ వాళ్ళకి నచ్చట్లేదన్నమాట.
సో ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళేంటంటే బ్రైట్ సైడ్ చూడలేకపోతున్నారు. అసలు బ్రైట్ సైడ్ ఉంటుందా అనే డౌట్ కూడా వాళ్ళకుంది. సో నాకిక్కడ ఏమనిపిస్తుందంటే మాట్లాడితే కొంత క్లియర్ అవ్వచ్చు. మాట్లాడకపోతే ఇది కంటిన్యూ అవుతుందండి అంతే. ఆ వ్యక్తికి ఇంకొక పర్సన్ హెల్ప్ అవసరం అండి. అంటే ఇది వాళ్ళు సోలోగా హ్యాండిల్ చేయగలరు అని నాకు అనిపించట్లేదు. మీ విషయంలో ఇంకెవరైనా వ్యక్తులైనా మాట్లాడాలి లేదా మీరైనా మాట్లాడాలి. అప్పుడే వాళ్ళకేంటంటే క్లారిటీ వస్తుంది. లేకపోతే చెప్పలేమండి. ఎందుకంటే ఇక్కడ వాళ్ళేంటంటే దీని నుంచి బయటకి రావాలి అని ప్రయత్నం చేస్తున్న ప్రతిసారి అది వాళ్ళకి కష్టమవుతుంది. అంటే వాళ్ళని వాళ్ళు చేంజ్ చేసుకోవాలని అర్థమవుతుంది కానీ, ఈ చేంజ్ చేసుకోవడం వల్ల కూడా అంటే ఏది చేంజ్ అవ్వట్లేదు. సో, వచ్చే రోజుల్లో చేంజ్ అవుతారండి. ఇంకా ఇంకా టఫ్‌గా చేంజ్ అవుతారు. బట్ దానివల్ల మీ ఇద్దరి మధ్యలో సిట్యుయేషన్స్ అయితే ఏ రకంగా కూడా చేంజెస్ రావు. మీతో వాళ్ళ కనెక్షన్ ఏంటి? లేకపోతే అసలు ఈ రిలేషన్‌షిప్ ఫ్యూచర్ ఏంటి అనేది ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం ఉంది. అది మీరు మాట్లాడితే అన్నిటికంటే మంచిది. ఇఫ్ మీరు మాట్లాడుతుంటే ఆ వ్యక్తి వినకపోతే ఇంకొక పర్సన్ అయినా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడాల్సుంటుంది. నేను చెప్పాను కదా! ఆల్రెడీ ఇక్కడ థర్డ్ పర్సన్ ఎవరో ఇన్వాల్వ్ అయ్యి చెప్తున్నారు. బట్ స్టిల్ ఆ పర్సన్ ఏంటంటే అది అర్థం చేసుకోలేకపోతున్నారండి. అంటే వాళ్ళకేంటంటే 2 మైండ్స్‌తో థింక్ చేయడం వల్లో ఏంటో కానీ సెట్ అవ్వట్లేదు. నేను ఒకటే చెప్తాను. ఇఫ్ మీకే ఛాన్స్ ఉంటే మీరే మాట్లాడడానికి ట్రై చేయండి. లేకపోతే లేదు. ఇంక మరి దానికి ఎవరేం చేయలేరు. బట్ ఓవరాల్‌గా అసలు యూనివర్స్ మీకు ఈ సిట్యుయేషన్‌కి ఏం చెప్తుంది అనేదైతే చూద్దాం. హ్మ్. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరు కూడా చాయిస్ చేసుకోలేకపోతున్నారండి. సేమ్ అంటే ఈ వ్యక్తి విషయంలో కొన్ని చేంజెస్ మీరు చేసుకోవాల్సుంది. అది మీకు తెలుసు. బట్ ఏంటంటే, ఈ చేంజెస్ చేసుకోవాలా? వద్దా? అనే పాయింట్ దగ్గర మీరు స్టక్ అయ్యారు. అంటే మీరు చాయిసెస్ చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. బట్ సమ్‌హౌ ఈ వ్యక్తితో మీకు పాస్ట్‌లో గుడ్ కనెక్షన్ ఉందండి. మీ ఇద్దరి మధ్యలో కూడా పాస్ట్ రిలేషన్‌షిప్ అనేది చాలా స్పెషల్‌గా కనిపిస్తుంది. నేను చెప్తున్నాను కదా! ఆ వ్యక్తి కూడా ఈ లవ్ ఎమోషన్‌ని ఫీల్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైమ్ ఆ హేట్‌ని కూడా ఫీల్ అవుతున్నారు. సో, దాని అర్థం ఏంటంటే, ఈ వ్యక్తి ఏంటంటే అందుకే లవ్‌ని ఫీల్ అవుతున్నారు. హేట్‌ని కూడా ఫీల్ అవుతున్నారు. నాకు అర్థమైంది. సో, మీరేంటంటే పాస్ట్ కానీ ఆలోచిస్తే డెఫినిట్‌గా మీ ఇద్దరి మధ్యలో కూడా ఒక మంచి రిలేషన్‌షిప్ అయితే ఉంది. మీకైతే ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. బట్ నేనిక్కడ ఒకటి చెప్తానండి. ఎప్పుడైతే ఈ కార్డొచ్చిందో థింగ్స్ అనేవి షిఫ్ట్ అవుతున్నాయండి. మీ ఇద్దరి మధ్యలో కూడా చాలా షిఫ్ట్స్ అయితే వస్తాయి. నాకు తెలిసి మూవ్‌మెంట్ కనిపిస్తుంది. సేమ్ ఫస్ట్ కార్డ్ సెట్‌లో ఎలా అయితే అంటే సైకిల్ అనేది ఎండ్ అవుతుంది అన్నట్టుగా వచ్చిందో, ఇక్కడ కూడా అంతేనండి సేమ్. సైకిల్ అనేదేంటంటే ఎండ్ అవుతుంది. మీరేంటంటే ప్రిపేర్డ్‌గా ఉంటే మంచిది. నాకు తెలిసి ఈ వ్యక్తితో మీరు తొందరలోనే ఇంటరాక్ట్ అవ్వచ్చు. కాకపోతే మీకసలు ఏం మాట్లాడాలో క్లారిటీ ఉండాలండి. ఎందుకంటే ఇక్కడ మీరు ఈ వ్యక్తితో మాట్లాడాలంటే ముందు చాయిస్ చేసుకోవాలని చెప్తాను నేను. అంటే అసలు ఫస్టు ఈ వ్యక్తితో మీరు ఉండాలనుకుంటున్నారా? ఉండకూడదనుకుంటున్నారా? లేకపోతే ఈ వ్యక్తిని మీరు ఎలా చూడాలనుకుంటున్నారు? అసలు మీ ఒపీనియన్ ఏంటి? ఈ క్లారిటీ మీకుంటే ఆ వ్యక్తితో మీరు క్లియర్‌గా మాట్లాడగలుగుతారండి. అంటే ఒకటి మీరు ఏదైతే మాట్లాడతారో దాని ప్రకారం వాళ్ళేంటంటే అల్టిమేట్‌గా ఒక ఇంప్రెషన్‌ని క్రియేట్ చేసుకుంటారు. అది పాజిటివ్ అయితే పాజిటివ్, నెగెటివ్ అయితే నెగెటివ్. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు కానీ నెగెటివ్ ఇంప్రెషన్‌ని క్రియేట్ చేస్తే, ఆ వ్యక్తి ఆల్రెడీ డిస్టర్బ్ అయ్యి ఉన్నారు. అండ్ ఆ వ్యక్తి ఆల్రెడీ మెంటల్‌గా చాలా సఫర్ అవుతున్నారు. సో, దానివల్ల కాన్సిక్వెన్సెస్ కూడా అలానే ఉంటాయండి. ఎందుకంటే, ఈ వ్యక్తి ఆల్రెడీ ఇప్పటికే ఈ రిలేషన్‌షిప్‌లో బ్రైట్ సైడ్‌ని చూడలేకపోతున్నారు. సో, నేను ఒకటే చెప్తాను. వాళ్ళతో మాట్లాడినప్పుడు మీరేంటంటే పాజిటివ్, నెగెటివ్ అని కాకుండా వాళ్ళకి అర్థమయ్యేలాగా మెచ్యూర్డ్‌గా మాట్లాడాల్సుంటుంది. అండ్ మీకు ఆల్రెడీ ఈ వ్యక్తి విషయంలో పాస్ట్ అనేసరికి కొంత పాజిటివ్ ఫీలింగ్ ఉంది కానీ స్టిల్ అంటే చాయిస్ చేసుకోవాలి కాబట్టి, అక్కడ మీరు నెగెటివ్‌గా ఫీల్ అవుతున్నారండి. సో, దానివల్ల ఏంటంటే ఎలా మాట్లాడాలి? అసలు ఏం మాట్లాడాలి అనేది మీకు అర్థం అవ్వట్లేదు. బట్ షిఫ్ట్స్ అయితే వస్తున్నాయి కాబట్టి డెఫినిట్‌గా థింగ్స్ అనేవి డిఫరెంట్ వేలో ఆపరేట్ అవుతాయి ఈసారి. సో, అలా ఆపరేట్ అయినప్పుడు ఈ వ్యక్తికి ఎవరు చెప్పినా సరే వాళ్ళ మాటలు అనవసరం అండి. నేను క్లియర్ కట్‌గా చెప్తున్నాను. మీ ఇద్దరి మధ్యలో ఎంతమంది థర్డ్ పర్సన్స్ ఉన్నా సరే, వీళ్ళకి వాళ్ళ ఒపీనియన్స్ అనేవి అనవసరం. ఈ వ్యక్తి బేసిక్‌గా ఏంటంటే ఎవరు చెప్పిన మాట వినే రకం కాదు. వీళ్ళకి ఏదనిపిస్తదో అదే చేస్తారండి. వాళ్ళకి ఏది వినాలనిపిస్తే అదే వింటారు. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళని ఎవరో ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నారు, ఎవరో డిస్టర్బ్ చేస్తున్నారు అని అనుకోవద్దు. ఎవ్వరు వీళ్ళని డిస్టర్బ్ చేయలేరు. ఒకవేళ వీళ్ళు అలా మీకు డిస్టర్బ్డ్‌గా అనిపిస్తున్నారంటే అది వాళ్ళకి క్రియేట్ అయింది అంతే. ఇంకొకళ్ళు చేస్తే క్రియేట్ అయ్యే రకం అయితే కాదండి. సో, ఇలాంటి మైండ్ సెట్ ఈ వ్యక్తికి ఉంది కాబట్టి,
మీరు ఏదైతే మాట్లాడతారో వాళ్ళు అదే అల్టిమేట్ గా డిసైడ్ అవుతారు. సో జాగ్రత్తగా మాట్లాడితే మంచిది. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఆ వ్యక్తి ఏంటంటే రోజు రోజుకి కూడా ఒక టఫ్ పర్సన్ లా చేంజ్ అవ్వడం అయితే కనిపిస్తుంది. ఈవెన్ వచ్చే రోజుల్లో కూడా ఏంటంటే వాళ్ళని వాళ్ళు ఒక కంఫర్ట్ జోన్ లో పెట్టుకోరండి. వాళ్ళని వాళ్ళు పుష్ చేసుకోవడానికి చూస్తారు. అంటే ఈ రిలేషన్‌షిప్ అనేది వాళ్ళకి యాక్చువల్‌గా కంఫర్టబుల్ అయినప్పటికీ కూడా మీ దగ్గర నుంచి ఆ కంఫర్ట్ దొరకదు అనే ఫీలింగ్ వాళ్ళకి ఏదైతే ఉందో, అది ఏం చేస్తుందంటే వాళ్ళని కంఫర్ట్ జోన్ నుంచి బయటకి పుష్ చేస్తుంటదనమాట. సో, అది పుష్ చేసినప్పుడు ఏమవుతుందంటే థింగ్స్ అనేవి వాళ్ళు మీకు కూడా హార్డ్ చేస్తాయి. అది ఇక్కడ బేసిక్‌గా ప్రాబ్లమ్. సో, మీరేంటంటే అంత రిస్క్ తీసుకోకపోతే మంచిది. ముందేంటంటే మంచిగా మాట్లాడడానికి చూడండి. మెచ్యూర్డ్‌గా మాట్లాడడానికి చూడండి. అది వర్కౌట్ అవ్వకపోతే అప్పుడు మీరేంటంటే మీరెలా హ్యాండిల్ చేయాలనుకుంటే అలా హ్యాండిల్ చేయడానికి చూడండి. ఎందుకంటే ఇక్కడ నాకు సిట్యుయేషన్ అయితే అలానే కనిపిస్తుంది. మీకు నేను చెప్పింది అర్థమైందనుకుంటున్నాను. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో ఫైల్ 3 ఎవరైతే ఈ ఎఫ్, కే, ఎల్, క్యూ, ఆర్, డబ్ల్యూ, ఎక్స్ ఆల్ఫాబెట్స్ పిక్ చేసుకున్నారో, సో మీ పర్సన్ నేమ్స్ ఎవరివైతే ఆ ఆల్ఫాబెట్స్‌తో స్టార్ట్ అవుతాయో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి? వాళ్ళ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ పర్సన్ మీతోని ఫ్యూచర్ ప్లాన్ చేసేసారండి. అంటే ఇది ఒకటి చాలా వరకు కూడా రిలేషన్‌షిప్ అయితే లవ్ రిలేషన్ లాగా కనిపిస్తుంది. బట్ జనరల్ రీడింగ్ కాబట్టి మీకు రెజోనేట్ అయిన దాని ప్రకారం తీసేసుకోండి. ఏదైనా సరే ఈ వ్యక్తి ఏంటంటే మీతో చాలా లాంగ్ రిలేషన్‌షిప్‌కయితే ప్లాన్ చేసేసారండి. అంటే ఫ్యూచర్ ప్లాన్ చేసుకున్నారు అని చెప్పొచ్చు. వాళ్ళేంటంటేనండి మీ దగ్గర అన్ని రకాలుగా కంఫర్టబుల్‌గా ఉన్నారండి. ఫినాన్షియల్‌గా అబండెన్స్ కనిపిస్తుంది. ఆ లవ్ కనిపిస్తుంది. గ్రోత్ కనిపిస్తుంది. అంటే అసలు ఈ వ్యక్తి మీకోసం కంప్లెయింట్ చేయడానికి రీజన్ లేదండి. అంటే అంతలాగా మీరేంటంటే ఈ వ్యక్తికి ఆ లవ్ ఇవ్వడం కానీ, లేకపోతే మీ ఇద్దరి మధ్యలో ఆ మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ కానీ ఉంది అని చెప్పొచ్చు. సో, ఇలా మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ ఉండడం వల్ల ఏంటంటే ఈ వ్యక్తి ఎలా అయినా సరే మీ లైఫ్‌లో ఉండాలని మాత్రం స్ట్రాంగ్‌గా అనుకున్నారండి. కానీ కొన్ని సిట్యుయేషన్స్ వల్ల ఏంటంటే, ఈ వ్యక్తి వాళ్ళ ఒపీనియన్ చేంజ్ చేసుకున్నారు. ఆ ఒపీనియన్ ఎలా చేంజ్ అయిందంటే, ఈ రిలేషన్‌షిప్‌లో ట్రాప్ అయిపోయారు అనే ఫీలింగ్ వచ్చింది. మీరేంటంటే వాళ్ళకి మంచిగా ఉంటూ, మంచివి అన్నీ కూడా ఇస్తూ ట్రాప్ చేశారు అని అనుకుంటున్నారు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఎందుకంటే ఇప్పుడు ఒకటండి, ఒక వ్యక్తి ఒక హ్యాపీ రిలేషన్‌షిప్ నుంచి ట్రాప్ అయిపోయారు అనే ఫీలింగ్ వచ్చింది అంటే, అక్కడ ఏం జరిగిందో ఆర్ ఎంత పెద్దది జరిగిందో ఇక్కడ నాకు అర్థమవుతుంది. అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు అన్నీ ఇచ్చినప్పుడు, మీ దగ్గర ఆ కంఫర్ట్ దొరికినప్పుడు వాళ్ళెందుకు అలా అనుకోవాలి? అలా అనుకుంటున్నారంటే అర్థం ఏంటి? మీరన్నీ కూడా ఇస్తున్నారు. ఇస్తూ వాళ్ళనేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో ట్రాప్ చేస్తున్నారు. ఆర్ హోల్డ్ చేస్తున్నారు అనే ఫీలింగ్ వాళ్ళకి క్రియేట్ అయింది. లైక్ ఏంటంటే వాళ్ళ ఫ్రీ విల్‌తో వాళ్ళు మూవ్ అవ్వలేరు. వాళ్ళకంటూ ఒక ఇంట్రెస్ట్ ఉన్నా సరే స్టిల్ మీరేంటంటే వాళ్ళకన్నీ గుడ్ థింగ్స్ ఆఫర్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మీకు సరెండర్ అయ్యి ఉండాలి అనే మైండ్ సెట్‌లో మీరున్నట్టుగా ఇక్కడ పోర్ట్రే అయ్యారండి. సో, అది ఈ వ్యక్తులేంటంటే డైజెస్ట్ చేసుకోలేకపోయారు అని చెప్పొచ్చు. పాస్ట్‌లో అయితే జరిగింది ఇదే. మరి మీ కార్డ్స్ ప్రకారం అయితే నాకదే కనిపిస్తుంది. సో, ఇక్కడేంటంటే ఎప్పుడైతే ఈ వ్యక్తికి ఇలాంటి ఒక ఇంప్రెషన్ డెవలప్ అయిందో, ఇంక మీ ఇద్దరి మధ్యలో కూడా ఫైట్స్ స్టార్ట్ అయ్యాయండి. ఈ వ్యక్తితో నాకు తెలిసి మీరు ఎప్పుడు ఫైట్ చేస్తారో, ఆర్గ్యుమెంట్ చేస్తారని కూడా అనుకోలేదేమో. ఎందుకంటే ఈ కార్డ్స్ చూసిన దాని ప్రకారం ఏంటంటే, ఈ వ్యక్తితో ఫైట్ చేయడం అనేది లీస్ట్ మీరు ఎక్స్‌పెక్ట్ చేశారు. అండ్ లీస్ట్ ఇంట్రెస్ట్ కూడా మీకు. వీళ్ళతో ఎప్పుడు మీరు ఫైట్ చేయాలి అనుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు ఫైట్ చేయాలనుకుంటే వీళ్ళకి ఇవన్నీ మీరెందుకు ఆఫర్ చేస్తారు? సో, ఆటోమేటిక్‌గా రిలేషన్‌షిప్ అనేది ప్రోగ్రెస్ కనిపించింది. డౌన్‌ఫాల్ కూడా కనిపించింది. ఇప్పుడు ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళు మీతో ఫైట్ చేశారు. వాళ్ళు మీతో ఆర్గ్యుమెంట్ పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళేంటంటే మిమ్మల్ని హర్ట్ చేశారు అని రియలైజ్ అయ్యారండి. కానీ దాన్ని వాళ్ళు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. సో, దాన్ని ఒప్పుకునే బదులు దూరంగా ఉండడమే మంచిదనుకుంటున్నారు. కానీ మీ మీద ఎమోషన్స్ అనేవి మాత్రం ఓవర్‌ఫ్లో అవుతున్నాయన్నమాట. వాళ్ళ ఫీలింగ్స్ మాత్రం చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయండి. ఈ వ్యక్తి క్లియర్ కట్‌గా ఈ ఫైట్‌లో వాళ్ళే ఓడిపోయారు అనేది మాత్రం అర్థం అయిపోయింది వాళ్ళకి. అంటే ఎలా అంటే మిమ్మల్ని తిట్టుండొచ్చు. మిమ్మల్ని కొట్టుండొచ్చు కూడా. ఆర్ మీతోనేంటంటే బాగా డిస్టర్బింగ్‌గా మాట్లాడుండొచ్చు. కానీ ఇలా మాట్లాడితే మీరు హర్ట్ అవ్వడం జరిగింది. బేసిక్‌గా మీరు హర్ట్ అయినప్పుడు అది వ్యక్తికి కూడా హర్టింగే. సో, ఇందులో వాళ్ళు ఓడిపోయారు అనేది వాళ్ళకి అర్థమైందండి. మీకోసమే వాళ్ళు ఆలోచిస్తున్నారు.
మిమ్మల్నే వాళ్ళు గుర్తు చేసుకుంటున్నారు. ఇదైతే చాలా స్ట్రాంగ్‌గా ఇక్కడ నాకు కనిపిస్తుంది. కానీ ఈ వ్యక్తి ఏంటంటే ఈ విషయంలో సెల్ఫిష్‌గా కూడా ఉండాలనుకుంటున్నారు. అంటే వాళ్ళొచ్చి మీకు సారీ చెప్పాలి అని అనుకోవట్లేదు. ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళు చేసిన మిస్టేక్‌ని వాళ్ళు అంటే కమిట్ అవ్వాలి అనుకోవట్లేదండి. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకేమనిపిస్తుందంటే వన్స్ వాళ్ళిలా కమిట్ అయ్యి వాళ్ళిలా ఉంటే డెఫినిట్‌గా అప్పుడు మీరు వాంటెడ్‌గా ఏమైనా చేస్తారేమో! లేకపోతే మళ్ళీ కూడా మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌ని యూజ్ చేసుకుంటారేమో అనే భయం వాళ్ళకుందండి. సో, ఈ వ్యక్తి ఏంటంటే మీకు సరెండర్ అవ్వాలనుకోవట్లేదు. మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళ ఎనర్జీస్ ప్రకారం ఏంటంటే మీకు వాళ్ళు బాగా డీప్‌గా కనెక్ట్ అయ్యి ఉన్నారండి. అంటే మీ ఎనర్జీతో ఒక సింక్‌లో ఉన్నారని చెప్పొచ్చు. బట్ ఏంటంటే సాక్రిఫైస్ చేసుకోవాలని కూడా అనుకోవట్లేదు. నేను చెప్పాను కదా! ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని ఇష్టపడుతున్నారండి. మీరు కావాలి. కానీ వాళ్ళ తప్పును వాళ్ళు ఒప్పుకోరంతే. క్లియర్ కట్‌గా చెప్పాలంటే. ఒప్పుకుంటే మీరు దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటారు. సో, దానికి వాళ్ళు రెడీగా లేరు. ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో ఉన్నారండి. ఈ వ్యక్తికి కొంత టైమ్ ఇవ్వండి. దానికి రీజన్ ఏంటంటే ఈ వ్యక్తి తొందరలోనే మీ దగ్గరికొస్తారు. యాక్చువల్‌గా ఈ వ్యక్తి భయపడుతున్నారు కూడా. మీ దగ్గరికి రావాలి, మీతో మాట్లాడాలి అంటే. చాలా వరకు మీరు అంటే ఎలాంటి రిలేషన్‌షిప్‌లో ఉన్నా, దగ్గరగా ఉన్నా, దూరంగా ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఆ వ్యక్తి ఏంటంటే వాళ్ళ మనసు విప్పి మాట్లాడడానికి టైం పడుతుందండి. వాళ్ళు మీతో ఓపెన్ అప్ అవుతారు. వాళ్ళే వస్తారు కూడా. మీరసలు ఈ వ్యక్తి విషయంలో ఎలాంటి ప్రయత్నాలు కూడా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైందండి ఏం జరిగిందనేది. బట్ దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయాల్సుంది. ప్రాసెస్ చేసుకోవాలి. అండ్ మెంటల్‌గా ప్రిపేర్ అయ్యి మీ దగ్గరికి రావాలి. ఇదేంటంటే ఒక డేంజరస్ మూవ్ లాంటిది వాళ్ళకైతే. సో, ఆ రిస్క్ తీసుకోవడానికి కొంత టైం పడుతుంది. మీరు ఆ టైం ఇస్తే ఏమవుతుందంటే ఇక్కడ న్యూ బిగినింగ్స్ జరుగుతాయి. అండ్ ఈ న్యూ బిగినింగ్స్ జరిగిన తర్వాత వాళ్ళు పాస్ట్‌లో ఎలా అయితే ఉన్నారో, పాస్ట్‌లో ఎలా అయితే కనెక్ట్ అయ్యి ఉన్నారో, సేమ్ వేలో మళ్ళీ మీతో కనెక్ట్ అవ్వడం కానీ, మళ్ళీ రిలేషన్‌షిప్‌లోని అంటే థింగ్స్‌ని బెటర్ చేయడం కానీ చేస్తారు. వాళ్ళ వైపు నుంచి ఇవన్నీ కూడా జరుగుతాయి. అయితే మీరిక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. అదేంటంటే ఈ వ్యక్తి వచ్చి మీతో మాట్లాడినా సరే వీళ్ళని మీరేంటంటే టాంట్ చేయకూడదండి. ఆర్ పాయింట్ ఔట్ చేయకూడదు. పాస్ట్‌లో మీరిలా చేశారు. సో, మళ్ళీ మీరు ఇలానే చేస్తారు, ఇలా ఉంటారు అని చెప్పి వాళ్ళనేంటంటే మీరు మాటలనకూడదు. ఎందుకంటే ఇఫ్ మీరు ఆ మాటలంటే వాళ్ళు ఇక్కడ ఏదైతే భయపడుతున్నారో అదే నిజమైనట్టు కదా! సో, అప్పుడు కూడా ఈ వ్యక్తి ఏంటంటే మళ్ళీ విత్‌డ్రా అవ్వడానికి చూడొచ్చు. అందుకే నేనేం చెప్తానంటే, ఆ వ్యక్తి వచ్చి మాట్లాడితే వాళ్ళేం మాట్లాడతారు? వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? సో, అసలు వాళ్ళేం చేయాలనుకుంటున్నారు? ఇలా వాళ్ళనేంటంటే మీరు స్టడీ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళకొక ఆపర్చునిటీ ఇవ్వండి. వాళ్ళే అంటే అంతా కూడా సెట్ చేస్తారు. ఇక్కడ మీరు చేయడానికైతే ఏం లేదండి. మీరు సైలెంట్‌గా ఉండడం ఒకటే సొల్యూషన్. ఎందుకంటే, ఈ సిట్యుయేషన్‌లో నాకెలా కనిపిస్తుందంటే, మీరేం చేసినా సరే ఆ వ్యక్తి ఇప్పుడు మీకు ఎలా కూడా రెస్పాండ్ అవ్వరు. అది ఎందుకు అంటే భయం వల్ల. ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళేంటంటే ప్రెజెంట్ వాళ్ళ చేసిన దాన్ని చెప్పుకునే ధైర్యం లేదు అని కూడా మీరనుకోవచ్చు. సో, ఏదైనా సరే నేనిక్కడ ఒకటే చెప్తానండి. ఈ రిలేషన్‌షిప్‌కి కొంత టైం అవసరమండి. ఈ పర్సన్‌కి మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి. అవి కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. మీ వైపొస్తారు ఆ ఫీలింగ్స్ వల్లే. సో, ఎక్కువ డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. బట్ అసలింకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది. సో, మీరు డిస్టర్బ్డ్‌గా ఉన్నారండి. మీరేంటంటే ఈ వ్యక్తితో మాట్లాడాలనుకుంటున్నారు. ఈ వ్యక్తితో ఉన్న డిస్టర్బెన్సెస్‌ని రిజాల్వ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే పాస్ట్ అనేది మీకు కూడా ప్రీషియస్సేనండి. బట్ ఏంటంటే ఈ డిస్టర్బెన్సెస్ వచ్చాయి కదా! ఈ వ్యక్తితో ఈ డిస్టర్బెన్సెస్ అయితే మీకు అస్సలు ఇష్టం లేదు. ఇవి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వాలని కూడా మీరు అనుకోవట్లేదు. సో, అందుకే తొందరగా రిజాల్వ్ చేసుకొని మళ్ళీ బెటర్ చేసుకోవాలి ఈ రిలేషన్‌షిప్ అన్న ఫీలింగ్‌లో ఉన్నట్టున్నారు. అండ్ నాకు తెలిసి ఆల్రెడీ ట్రై కూడా చేసుంటారు. బట్ ఆ వ్యక్తి ప్రాపర్‌గా రెస్పాండ్ అవ్వకపోవడం, మళ్ళీ ఇద్దరి మధ్యలో ఫైట్స్ జరగడం లాంటివి కూడా అవ్వచ్చు. ఎందుకంటే నేను చెప్పాను కదా! ఆ వ్యక్తి క్లియర్ కట్‌గా మీతో ఫైట్ చేశారండి. అండ్ మళ్ళీ మళ్ళీ మీరు మాట్లాడదాం అని చూసినా సరే వాళ్ళేంటంటే ఓపెన్ అప్ అవ్వరు. ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తుంటారు. సో, నేనిక్కడ ఒకటే చెప్తాను. ఆ వ్యక్తికి కొంత టైమ్ ఇవ్వండి. ఆ వ్యక్తికి కొంత స్పేస్ ఇవ్వండి. ఎందుకంటే మీరు మాట్లాడాలని ఇప్పుడు ప్రయత్నం చేసినా ఆ వ్యక్తి మీతో మాట్లాడరు. వన్స్ వాళ్ళు రెడీ అయిన తర్వాత కానీ మీరు ఛాన్స్ ఇస్తే డెఫినిట్‌గా వాళ్ళు మాట్లాడతారండి. పర్టిక్యులర్‌గా ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ పర్సన్ మీతో మాట్లాడతారు. ఈవెన్ ఒకవేళ మీరు మాట్లాడాలి, ఉండలేకపోతున్నారు అంటే ఇదైతే టైం కాదు. కొంత టైం తీసుకోవాలండి మీరైనా సరే. ఎందుకంటే ఆ వ్యక్తి ఏంటంటే ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలియకుండా వాళ్ళైనా ఎలా రెస్పాండ్ అవుతారు? సో, అది మీరు అర్థం చేసుకోవాలి. పర్సనల్ స్పేస్ అయితే ఇక్కడ ఇంపార్టెంట్ అండి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీ ఇంటెన్షన్ నాకు అర్థమైంది. మిస్ అవ్వకూడదు, దూరంగా ఉండకూడదు, రిలేషన్‌షిప్ డిస్టర్బ్ అవుతుంది అనే ఫీల్. బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే,
ఆ వ్యక్తి రెడీగా లేనప్పుడు మీరు ఎంత వాళ్ళని పోక్ చేసినా అది వేస్ట్ అండి. దానివల్ల మీకొచ్చింది కూడా ఏం లేదు. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.